హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు నేను లైసెన్స్ ట్రైల్ వేయడానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. దారిలో మా మా ఊరు టిఫిన్ అయితే ఇచ్చుకున్నాడు అక్కడ. మా తెలుగు వెళ్ళట్లేదు, ఇది పెసరట్టు మా ఊరు అయితే ఇచ్చుకున్నాడు ఫ్రెండ్స్. టిఫిన్ అయితే చేసి మేము ట్రైల్ వేసే ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. దారి మార్గంలో చూడండి, బ్రిడ్జిలు ఇక్కడ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మెరుకులు తిరుగుతూ ఉంటాయి బ్రిడ్జిలు. ఇక్కడ ఎంత పెద్ద బ్రిడ్జి అయినా సరే ఒక రోజు 2 రోజుల్లోనే కంప్లీట్ చేసేస్తారంట ఫ్రెండ్స్. చూస్తున్నా మీ భీములో వేయడానికి టైం పడుతుందంట. ఈ బ్రిడ్జి ఏదైనా సరే ఒక రోజు 2 రోజుల్లో అయితే కంప్లీట్ చేస్తారంట. ఆ బ్రిడ్జి అంటే రెడీమేడ్గా తయారు చేస్తారు వేరే చోట, అవి పట్టుకొచ్చి అలాగా భీముల మీద కూర్చోబెట్టేస్తారంట. చాలా పెద్ద బ్రిడ్జిలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ, మీరు చూడొచ్చు. మొత్తానికి మనం ట్రైల్ వేసి ప్లేస్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ప్లేస్కి వచ్చిన తర్వాత హోండా బండి అయితే కనిపించింది నాకు. ఈ బండి చుట్టూ చాలా విచిత్రంగా ఉంది, మన సైడ్ ఎక్కడ చూడలేదు. ఈ బండి పికప్ చూస్తూ అంతంలో చూడండి, మనలాటలో మాదిరిగా ఉన్న వాళ్ళకి కాయలేదు ఈ బండి. కాసేపటికి బండి గల ఓనర్ అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. బండి అయితే తీస్తున్నాడు చూడండి, అతను ఎలా ఉన్నాడని. జిమ్ బాడీ లాగా జిమ్సన్ లా ఉన్నాడు ఆయన. ఇది కనిపిస్తున్న చెట్టుని చూడండి ఫ్రెండ్స్, మన సైడ్ గిల్లేరు చెట్టు అంటారు. ఇది సేమ్ మనకులాగా ఉంది, కాకపోతే కాయలు మాత్రం చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, మామిడికాయలాగా గిల్లేరు కాయలు మీరు చూడొచ్చు. మొత్తానికి మేము ట్రైల్ అయితే కంప్లీట్ చేసి రూమ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. నేను రూమ్కి వచ్చిన తర్వాత నన్ను ట్రైల్కి అయితే తీసుకెళ్ళారు నెక్స్ట్ డే. అంటే ట్రైల్ అంటే మా డెలివరీ ఎలాగ ఇవ్వాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే తీసుకెళ్ళారు మా వాడు. అక్కడికి వెళ్ళాక ఒక రెస్టారెంట్ చూసాను ఫ్రెండ్స్, చాలా బాగుంది రెస్టారెంట్. సముద్రం దగ్గరలో ఉంది రెస్టారెంట్. ఇది కాఫీ షాప్ అంట, ఇది మొత్తం అంతానే. ఈవినింగ్ టైంలో కాఫీ తాగడానికి చాలా టీలు ఎక్కువ వస్తుంటారు ఇక్కడికి. సముద్రం పక్కన రెస్టారెంట్ అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ లాగా అనిపిస్తుంది నాకైతే, మీరు చూడొచ్చు. నెక్స్ట్ డే ఫ్రైడే ఫ్రెండ్స్. ఫ్రైడే అంటే అందరికీ గుర్తొచ్చేది కోవిడ్లో మాలియా ఫ్రెండ్స్. మాలియా అనే నగరానికి అయితే సెలవుకి వెళ్తూ ఉంటారు. మీరు చూస్తున్న బస్సు అయితే చూడండి ఫ్రెండ్స్, బస్సు డబల్ లేయర్ బస్. అది ఆ బస్సు అయితే ఎక్కాను ఈరోజు. మా వాడైతే డ్యూటీ పడ్డాడు, మా వాడు రాలేదు మాలియాకి. నేను ఒక్కనే బస్సు అయితే వెళ్ళాను. ఇది డబల్ లేయర్ బస్సు. పైకి కూడా చూద్దాం పైన ఎలా ఉందని చెప్పేసి, డబల్ లేయర్ బస్సు ఎప్పుడు ఎక్కలేదు కదని చెప్పేసి పైకి వెళ్ళాను. పైన అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కోవిడ్లో ఈ ఎర్ర బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే 300 పిల్స్ మాత్రమే. 300 పిల్స్ అంటే మన ఇండియా డబ్బులు దాదాపుగా 80 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. ఎట్టకెళ్ళకి మాలి అయితే చేరుకున్నాం మనం. ఈ బిల్డింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇటుగా ఉందని. ఇలాంటి బిల్డింగ్ చాలా ఉంటాయి మాలియాలని, అందుకనే మాలి అంటే కోవిటకి మహానగరం అని చెప్పేసి పిలుస్తుంటారు, కోవిట్ సిటీ అంటుంటారు అనమాట. ఇంతకీ నేను మాలి ఎందుకు వచ్చాను అనేది చెప్పలేదు కదా ఫ్రెండ్స్ మీకు. నా సిమ్ కార్డ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చిన నెల రోజులు అయిపోతుంది కదా, నా సిమ్ కార్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రీఛార్జ్ చేద్దామని వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే 7 డిన్నర్లు అంటున్నారు రీఛార్జ్ ఒక నెలకు వచ్చి. నేను వచ్చే ముందు ఒక 6 డిన్నర్లు ఖర్చు పెట్టాను సిమ్కి. ఇప్పుడు 7 డిన్నర్లు అంట. ఒక 5 డిన్నర్లు వేస్తేనేమో వాడు కంపెనీ వాడు కట్ చేసేసుకున్నాడు 5 డిన్నర్లు. మొత్తానికి వచ్చినది మొత్తానికి 15 డిన్నర్లు అయితే ఖర్చు పెట్టాను సిమ్ కార్డ్కి. అంటే మన ఇండియా డబ్బులు దాదాపుగా 5,000 రూపాయలు అయితే వేస్ట్ చేశాను అనమాట ఫోన్కి. అసలు కంపెనీ రూల్ ప్రకారం మనకి సిమ్ కార్డు, ఫోను, రూము, ఫుడ్ అన్నీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయాలంట. కాకపోతే మనకి ఏమీ ఇవ్వలేదు, అయినా తప్పదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిందే చేయాలి ఫ్రెండ్స్, మనకి వేరే ఆప్షన్ అయితే ఉండదు ఇక్కడ. ఏదేమైనా మనం బతుకు తిరిగి వచ్చాం కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్పేదే వినాలి. డబ్బులు ఖర్చు అయినా ఏమైనా సరే మనం భరించుకుంటూ పోతూ ఉండాలి ఎదరికి.
మేము మాలే నుంచి రిటర్న్ అయితే రూమ్కి అయితే బయలుదేరి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అయితే నన్ను తీసుకురావడానికి వచ్చాడు మాలేకి. ఇద్దరం కలిసి ఈవినింగ్ వచ్చేస్తున్నాం. ఈవినింగ్ అయిపోయింది. వస్తున్న దారిలో ఒక తాజ్ మహల్ టైప్లో అయితే కనిపించింది ఫ్రెండ్స్. మాకు ఇది మసీద్ అంట. చాలా అందంగా లైటింగ్తో డెకరేట్ చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. మీ ఆర్కే.